జయన్న, ఏమైంది? ఏటి అదోలాగున్నారా? అడుగుతున్నాగా, చెప్పరా. ఒంట్లో బాలేదా ఏంటి? రేయ్, నిన్నేరా, ఏదో ఒకటి చెప్పించావరా. ఏం చెప్పంటావురా? ఏం చెప్పమంటావు? దెయ్యాన్ని చూశాను. ఒక దెయ్యాన్ని కాదు, ఒకేసారి 3 దెయ్యాలను చూశాను. ఆ దెయ్యం నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఆ రోజు భూత్ బంగ్లాలో చూశానని చెప్పానే, అదే దెయ్యాన్ని మళ్ళీ వాడు చూశాను. 3 దెయ్యాలు ఒకే ఇంట్లో ఉన్నాయి. ఏంట్రా అంటున్నావు? 3 అల్పాయుసులు పోయాయేమో. లేదు, బైపాస్ లో పోయింటాయి. జయన్న, మళ్ళీ మళ్ళీ ఆ దెయ్యం మీ కంట్లోనే పడుతుంది. కాసింత జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న మంత్రం వేసి తాయితి కడతాను. వెళ్ళి స్నానం చేసి రండి అన్న, టిఫిన్ ఒట్టేస్తాను. ఇప్పుడు నాకేమొద్దు, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. జయన్న, ఇలాంటి సమయంలో మీరు ఒంటరిగా ఉండకూడదు. కావాలంటే తోడుగా ఉంటా. దీనికంటే వాడికి ఆ 3 దెయ్యాలతోనే బాగుంటది. రండి. జయన్న, ఈ పాలన దాగన్నా. దేవన్నా, నేను ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అది ఈ అమ్మాయి. ఏటన్నా దయ్యాన్ని చూశానన్నారు? అవును. యవ్వన యువతి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య. జయన్న, పాత పేపర్ అన్నా, డేట్ చూడండి, సంవత్సరాలు అయిపోయింది. జయన్న, మీరు నేరుగా చూసానన్న దయ్యం ఇప్పుడు పేపర్ మూలగా ఇంట్లోకే వచ్చేసిందన్నా. ఏదో కారణంతోనే అది మళ్ళీ మళ్ళీ మీ ఎంట పడుతుంది అన్నా. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలన్నా.